తప్పు చేశారు అది. అసలు వర్మ గారికి ఇవ్వాలి. అసలు వర్మకి వెన్నుపోటు పొడిచారంటారా? పొడిచారు కంపల్సరీ. వర్మ గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. ఆయన ఏమో జనసేన కాబట్టి అన్నయ్య గారికి ఎంపీ సీట్ చూసుకున్నారు కాబట్టి ఆయన అడిగి తీసుకున్నారు. వాళ్ళ చేతుల్లో పని ఇంకా వాళ్ళు ఎలా చేసినా చేస్తారు. ఇతరులు మాత్రం ఈయన కానీ వర్మ గారిని కేవలంగా మోసం చేశారండి. జనం నేను అనుకుంటున్నాను కదా, జనం అందరూ కూడా అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన మెయిన్ అయిపోయాడు కదా, ఎవరో పవన్ కళ్యాణ్. మరి అది తప్పే, వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం తప్పే. రాజకీయ పోటీ కదా, ఇంకా రాజకీయం అంటే పోటీ కదండి. ఇంకా ఎన్ని కూడా వర్మారు పోటీ ఎవరైనా వర్మారైనా ఇంకొకరికైనా పొడితే పొడగంటే రాజకీయం. ఇవాళ జనసేన ఓట్లు టీడీపీ ఓట్లు కలిపితేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ రోజు వచ్చేసాం మనం పిఠాపురంలో నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు వెన్నుపోటు పొడిచారా? ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుందాం, వచ్చేసేయండి. ఇప్పుడు వర్మ గారికి కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు నాగబాబు గారికి తీసుకున్నారు కదా, అది తప్పు చేశారు అది. అసలు వర్మ గారికి ఇవ్వాలి అసలు. ఎందుకంటే ఆయన సీటు వదులుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పాపం ఆయన గెలవలసింది ఆయనకి ఇచ్చాడు. మరి అటువంటిప్పుడు ఎమ్మెల్సీ పదవి కంపల్సరీ ఆయనకి ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు ఏంటో అర్థం అవుతుంది. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు, తర్వాత మంత్రి పదవి కూడా రావచ్చు అని అనుకుంటున్నారు కదా, అది వేస్ట్ అండి. ఈయన చూడాలి మరి. అంటే నాగబాబు రాకతో వర్మకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే లేదు, పిఠాపురాన్ని వర్మ గారికి ఉండవలసిన మెజారిటీ ఆయనకు ఉంది. వర్మ గారిని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే వర్మ గారికి అసలు కంపల్సరీ ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని అన్నారు, ఇవ్వాలి అసలు. మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. వర్మకి వెన్నుపోటు పొడిచారంటారా? పొడిచారు కంపల్సరీ. ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ అండి. వర్మ గారు ఎన్నో పదవులు చేశారు. ఆయన ఇప్పుడు నాగబాబు గారు ఇదే ఫస్ట్ పదవి కదా, చేయడంలో తప్పలేదు నా ఉద్దేశం ప్రకారం. అంటే నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదని కొంతమంది విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అలానే ఉందండి. 5 years వచ్చి మారుతుంటారు. అది లేదని మనం చెప్పలేం కదండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏమో ఎవరంటారు చెప్పలేం కదా. అది చేసి పరిపాలన బట్టి ఉంటుందండి. నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలను స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఎలా ఉండబోతుంది, ఆయన సమక్షంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అది మనం చెప్పలేం కదండి. బాగుంటుందని మాత్రం అనుకుంటున్నాం. బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, వర్మకి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి సంబంధం లేదండి. వర్మ గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. ఆయన ఏమో జనసేన కాబట్టి అన్నయ్య గారికి ఎంపీ సీట్ చూసుకున్నారు కాబట్టి ఆయన అడిగి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలండి వర్మ గారికి. అంటే నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని అంటున్నారు, అది నిజమేనా? అలాగనే ఉండదు కానీ ఆయనకి సంబంధం ఉందండి. వీళ్ళు అభివృద్ధి చేస్తారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈయన వర్మ గారు ఏమన్నా వైఎస్ఆర్సీపీలోకి పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందా? వైఎస్ఆర్సీపీలోకి ఏమి వెళ్ళరండి ఆయన. ఎందుకంటే ఆయన ఏం తెలుగుదేశం ఎప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినా ఏం పని అవ్వదండి. ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే అభివృద్ధి పనులు అనేవి స్టార్ట్ చేశారు, శ్రీకారం చుట్టారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయన సమక్షంలో? బాగుంటుందండి, అభివృద్ధి చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు తినే మనుషులు కదండి, అభివృద్ధి చేసే మనుషులు అండి వాళ్ళు అని అనుకుంటున్నానండి. సొంత అదే వర్మ గారు అయితే అందరికీ సహాయం చేసేవాళ్ళండి. ప్రతి ఒక్కరిని చూసుకోవడం గట్టన రోడ్ల కాడి నుంచి అదే ప్రజా అవసరాల కోసం కూడా పోరాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడిప్పుడే పరిపాలన స్టార్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే జాయిగా జరుగుతున్న ఒక్కొక్కటి రోడ్లు వేయడం, అది పిఠాపురం నుంచి సోమలకోట రోడ్డు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎంతో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడిప్పుడే అది బాగా బాగుంది. అలా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ చేస్తే బాగుంటుంది. గారికి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు వర్మకి అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారికి వెన్నుపోటు పొడిచారంటే అండి, వర్మ గారు పచ్చగా పెడితే వర్మ గారే గెలిచేసాను. అయితే మేము మా ద్వారా ఉండి మా కూడా మనందరం కలిసి ఉమ్మడి కింద ఉండి గెలిచిన తర్వాత మీకు పదం ఇస్తామని వర్మ గారిని ఆశించారు. మరి ఇంత చేత ఇవ్వలేదు కానీ ఇవ్వలేదండి. మరి అది మాత్రం మాట ఇచ్చారు, మాట తెప్పారు. తీసుకుని ప్రమాణ స్వీకారం చేసి ఆల్రెడీ కొన్ని శ్రీకారం చుట్టారు కదా, శ్రీకారం చేశారు, రోడ్ల పథకాలు కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయన సమక్షంలో? ఎలా ఉండబోతుంది అంటే అండి, వాళ్ళ చేతుల్లో పని ఇంకా వాళ్ళు ఎలా చేసినా చేస్తారండి. ఇతరులు మాత్రం ఈయన కానీ వర్మ గారిని కేవలంగా మోసం చేశారని జనం నేను అనుకుంటున్నాను కదా, జనం అందరూ కూడా అనుకుంటున్నారు. అది చీలిక అన్నది ఏర్పడిపోతుందా జనసేనకి టీడీపీకి?
నాకు తెలియదు. నాకు విడిపోతారా? రెండు కింద విడిపోతారా? విడిపోరండి. ఎందుకు విడిపోతారు? విడిపోరా? విడిపోరు. అంతా కలిసి ఉంటారండి. కలిసి ఉంటారు, కలిసి చేస్తారు. ప్రజలకు మాత్రం మంచి చేస్తారు. ఇంతకుముందు జరిగిన దాంట్లో కంటూ నాయకులకంటూ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా చేయలేదు రోడ్లు. అదేవిధంగా మన ఈయన జగన్ గారు వచ్చినారు కూడా రోడ్ల గురించి అంత పట్టించుకోలేదు. వర్మ గారు ఇక్కడ ఉండి ముద్రగారు ఇది పెండిన దొరగారు ఉన్నారు. ఈ కాలం ఉన్నదంటే మరి ఎదురుగుంటూ ఉన్నదంటే పెద్ద చెత్త కుప్పగా ఉండేది. మరి ఇప్పుడు వెంటనే వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి దాంట్లో జనానికి మంచి చేయాలా, జనం నా మీద ఆశించున్నారు అన్న ప్రదేశంలో జనానికి అందరికీ కూడా న్యాయం చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మంచిగా చేస్తారు. నా బిడ్డలకు కూడా చదువుకున్నారు కాబట్టి ఈరోజు దారిగా కలిగించాలని ఆశ. ఇక్కడ పిఠాపురం సెంటర్ మున్సిపల్ ఆఫీస్ కాడ కొబ్బరికాయలు అమ్ముతుంటా ఉంటానండి. పొద్దున్న ఉదయం 11 గంటలకు వచ్చి రాత్రి 11 అయిపోతుంది నిలబడి. పవన్ కళ్యాణ్ వర్మ గారికి వెన్నుపోటు పొడిచారా? వర్మ గారికి వెన్నుపోటు పడటం ఏంటండి? వర్మ గారు ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేశారు, నెగ్గారు. ఆయన మరి ఆయన ప్లేస్లో ఆయనకి సీట్ ఇచ్చారు అంతే. అందుకంటే వెన్నుపోటు పొడిచేదే ఉంది. ఆయన సపోర్ట్ చేశాడు. వర్మ గారు అయితే ఆయన సపోర్ట్ చేశారు అంతే. అంటే ఎమ్మెల్సీ పదవి వర్మ గారికి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు. అవును, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాయి. మరి వాళ్ళు ఇప్పుడు ఓటమి ప్రభుత్వంలో ఆయన మెయిన్ అయిపోయాడు కదా ఎవరో పవన్ కళ్యాణ్. మరి అది తప్పే. వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం తప్పే. అంటే నాగబాబు రాకతో ఇంకా వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేం చెప్తామండి? నాగబాబు ఉంటుందా? అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఏంటండి? ఈ ప్రభుత్వం ఉంటుందా? అసలు కూటమి ఉంటుందా? జనసేన ఉంటుందా? జనసేన చెప్పాలి మీరే. పార్టీ ఉండదండి మరి నాకు తెలిసి. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. జనసేననే తెలుగుదేశం నేనండి. ఇంకేముంటుందండి? పిఠాపురంలో జనసేనని కూటమి కూడా రెండుగా చీలిపోయినాయి అని అంటున్నారు. గ్యారంటీ అండి అది. ఎప్పుడో చీలిపోయింది. ఇప్పటి వరకు నాగబాబు గారికి ఇంతకు ముందు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు రాజకీయ నాయకులుగా. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత రోజు నుంచి కూడా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఈ కార్యక్రమాలని హాస్పిటల్ స్టార్ట్ చేయడం కానీ ఇలా రోడ్లుగా పెట్టేశారా? సో ఆయన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయన సమక్షంలో ఎమ్మెల్సీ పదవి? ఆయన ఎమ్మెల్సీకి ఇక్కడికి పిఠాపురానికి సంబంధం ఉందండి. ఆయన వచ్చి ఏం చేస్తాడండి? ఇక్కడ ఏమైనా చేస్తాడా? ఎమ్మెల్సీ అండి. ఎమ్మెల్సీ ఇప్పుడు వర్మ ఉన్నారంటే లోకల్ మనిషి పొలిటికల్గా నెగ్గాడు. తప్పు మేము పార్టీ వేరైనా ఆయన పార్టీ వేరైనా మేము చెప్తున్నాం కదా. అతను అయితే మాత్రం అతనికి ఎమ్మెల్సీ ఆయనకి ఇవ్వాలి రూల్గా. ఎందుకంటే పార్టీని నెగ్గించింది కూడా మరి అతను క్యారెక్టర్ లేకుండా ఓటేసేసాడండి. జనసేన క్యారెక్టర్ ఉంది కదా, ఇది తెలుగుదేశానికి క్యారెక్టర్ బోల్డ్ క్యారెక్టర్ ఉంది. ఆయన దగ్గర ఓటింగ్ బ్యాంక్ ఉంది. ఎవరి దగ్గర? వర్మ గారు. మనం ఆ పార్టీ వేరైనా మనం ఉన్నది ఉన్నాడు చెప్పు. అది ఆయన పార్టీ తెలుగుదేశం అవ్వచ్చు కానీ ఆయన దగ్గర ఉందా ఓటు బ్యాంకింగ్ ఉందా? ఆయన దగ్గర కార్యకర్తలు ఉన్నారు. ఆయన నాయకుడు మంచి నాయకుడే. గవర్నమెంట్ అంటే వాళ్ళ గవర్నమెంట్ మరి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. వర్మ పొడడం పొడుతారు, నిన్ను పొడడం ఎప్పుడు పొడుతారు? మామూలు రాజకీయ పోటీ కదా, ఇంకా రాజకీయం అంటే పోటీ కదండి. ఇంకా ఎన్నిపోటీ వర్మ పొడబెట్టి ఎవరైనా వర్మారైనా ఇంకొకరికైనా పొడుతారు. పొడగంటే రాజకీయం అంతే కదా. ఆ రాజకీయం అంతే. చిన్నారారికి వర్మారు పొడుతారు, వర్మారు చిన్నారారు పొడుతారు. ఈ పోటీ మామూలు. అంటే ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి ఇవ్వకుండా వర్మ గారికి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు అని అంటున్నారు. నాగబాబుకి ఇవ్వనుండే ఎవరికి ఇవ్వనుండే పిఠాపురం ఎవరు రావట్లేదండి. ఎవరు లేరండి పిఠాపురం. తండ్రి లేడండి. చెప్పడానికి ఏముంది? పిఠాపురంకి ఎమ్మెల్యే అంతే. తండ్రి ఏడి? ఎవరికి ఎవరు న్యాయం చేసేది చెప్పండి. ఒకరికి ఒక్క సపోర్టు ఇప్పటికి వచ్చి ఒకరికి సాయం చేసి చూపించమని మా ఈదులో అదిగో మంగారంపేట ఒకరికి చూపించమని. ఎవరికాడ తినేస్తారండి అంకితని? ఎవరికి చేస్తారండి సేవ? లేని కోసం ఎవరు ఆలోచిస్తాడండి? ఎవరు మట్టుగా తినేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని అంటున్నారు. దీనిపై మీరు ఒకరి భవిష్యత్తు మనం చెప్పలేమండి. ఆయన ఇండిపెండెంట్గా వేస్తే ఎంతో కొంత ఆయన చూపిస్తాడు, పనుడతాను. ఎవరో చేత కాకుండా ఉంటారు కదండి. ఎవరు బాధలు ఆడుకుంటే ఆయన నెగ్గగలడు, ఆయన చూపించుకోగలడు. ఇంకా నలుగురికి బోనీలు పెట్టేది ఆయన అండి. పిఠాపురంకి ఎమ్మెల్యే. ఏ ఎమ్మెల్యే పెట్టరండి. పెన్ను దొరబారు గట్ట ఎవరైనా పెట్టరండి. ఎప్పుడు ఆయనే పెట్టుకుంటాడు. ఆయన ₹100 ఖర్చు పెట్టి బోనీలు పెడతాడు. 10 మంది కూడెట్టి కూడా ఆయనే. కానీ ఏంటంటే అంతే పొడిచేసారు అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా వర్మ గారు కనిపించట్లేదు కదా. వర్మ పని ఉందండి. ఇంకా ఆయన ఇల్లు ఎత్తే వస్తాడు. ఇప్పుడు మనిషి వస్తే మీరు పలకరంతో మనిషి వస్తాడండి. మీరు పలకరం మనిషి ఎలా వస్తాడండి? ఏం చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామండి. రా బాబు అంటేనే కదా
రెండో రోజు మీరు వస్తారు, మీరు ఆయన పలకరించకపోతే ఆయన వస్తాడు, రాడు కదా. ఆయన మనిషే కదండి, ఆయనకి ఫీలింగ్ ఉండవా ఏంటి? అందుకే ఆయన రాలేదండి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన చేసేవాళ్ళ పని ఆయన చేస్తాడండి. ఎవరికైనా ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా వేయలేదు కదా, వేస్తే తెలుస్తుంది. అప్పుడు ఆపారు, ఇప్పుడేమో లేదంటున్నారు. ఆయన ఇప్పుడు ఒకటి మనం తీయలేం కదండి. అంటే ఇప్పుడు పిఠాపురంలో కూటమి వేరుగా జనసేన వేరుగా చీలిపోయినాయి అని అంటున్నారు కదా, కంపల్సరీనండి. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ వేరే చూస్తున్నారు కదా. నేను నాగబాబు గారు వచ్చారండి, వచ్చినప్పుడే వేరువేరుగా జరిగాయండి. ఆయన పేరు వర్మ గారి పేరు ఎత్తకుండానే జయబాబు 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 అంటూ చేశారండి. వర్మ గారు చిన్న నాయకుడు ఏం కాదండి, పిఠాపురానికి ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన అండి. మొన్న ఊపిలో జగన్ గారి వల్ల పెండిన దొరబ గెలిచారండి. పెండిన దొరబ గారు ఎవరో కూడా తెలియదండి చాలా మందికి. ఈరోజు పిఠాపురాన్ని కానీ చుట్టుపక్కల పిఠాపురం గ్రామానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో ఏటో ప్రతిదీ వర్మ గారికి తెలిసండి. ప్రతి ఇంటికి వెళ్తారు, పిలిచిన దానికి వస్తారు, పిల్లల దానికి వస్తారండి. వర్మ గారు మంచి చెడు ఉంటుంది, కష్టంలో ఉంటే వస్తారు, మంచిలో ఉంటే వస్తారు, ప్రతి దానికి కూడా వర్మ గారు వస్తారండి. ఆయన ఏం చిన్న నాయకుడు ఏం కాదండి. అంటే ఈరోజు ఏదో పొత్తులో ఉండి ఆయన పదవిని త్యాగం చేశారండి. త్యాగం చేసినందుకన్నా ఆయనకి విలువ లేదండి. ఆయనకి వెన్నుపోటు పొడిచారు అంటున్నారు, అది నిజమే? అది నిజమే అండి, నిజమే. 100% మీకు కనబడుతుంది కదా. ఈరోజు వర్మ గారి కోసమే మాట్లాడంటే మన ముఖం మీద మనం గాల్లో మూసుకుంటే మన ముఖమే పడుతుంది అంటది కదా, అదండి. ఈరోజు మొన్న ఇక్కడికి వచ్చారు, ఎవరన్నా పవన్ కళ్యాణ్ మేము గెలిపించామని అనుకుంటే ఎవరి కర్మ అనేసి నాగబాబు మాట్లాడారు. అంటే ఇక్కడ పిఠాపురం ప్రతి ఒక్కరు కూడా టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంటుందండి, జనసేన ఉండదండి. జనసేన ఎవరి దాళ్ళది ఉంటుంది, కానీ టీడీపీ వర్మ గారు అంటే మాత్రం కంపల్సరీ పడుతుందండి. ఆయన వర్మ గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడే గెలిచారంటే తర్వాత ఆయన చేయకుండా ఏం లేదని 10 చేశారు. ఇప్పుడు ఎవరిదే సత్తా ఎంత ఉందంటే విడివిడిగా పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోలేండి. ఇవాళ జనసేన ఓట్లు టీడీపీ ఓట్లు కలిపితేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి. ఆయన ఈరోజు ఏదో చేయలేదు అది ఇదని మాట్లాడుతున్నారు, కానీ ఇవాళ పిఠాపురం శాసించేది వర్మ గారండి. ఇవాళ ఎక్కడన్నా సమస్య ఉందంటే వర్మ గారే కాపాడతారండి. నిన్న కాక మన పిఠాపురం జగ్గ చెరువు అపార్ట్మెంట్లలో దగ్గర వెనకాల బాగోలేదంటే వర్మ గారు వెళ్ళి కాపాడారు. ఈ ప్రతి దగ్గర వర్మ గారు ఉంటున్నారండి. ఆయన చేస్తున్నారు మూలంలో చేస్తున్నారు తప్ప అది లేకపోతే పిఠాపురం ఎవరో కాపాడరండి. ఏదో వస్తున్నారు, వాళ్ళు పనులు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా ఏ సమస్య కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇంకా ఆయన మర్చిపోయినట్టే పిఠాపురం ప్రజలు అంటున్నారు. సినిమా ఏం లేదండి, వర్మ గారిని మర్చిపోయేంత. ఒకవేళ వర్మ గారిని మర్చిపోవాలంటే మూర్ఖులు అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళకి బుర్రలు పాడైపోయినా ఉండాలి. అంతే తప్ప వర్మ గారిని మర్చిపోయే పరిస్థితి అయితే లేదండి పిఠాపురం. ఈరోజు వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడండి పిఠాపురం. అదండి, నేను పవన్ కళ్యాణ్ అభిమానాన్ని. కాకపోతే ఆయన జరిగిన అన్యాయంలో మాట్లాడుకోవాలండి. అంటే తిన్నది మర్చిపోకూడదు. మనం వర్మ గారు ప్రతిదీ చేసిరండి. అంటే అధికారంలో ఉంటే ప్రతిదీ 100% అయిపోతుందని గ్యారంటీ లేదండి. ఒక 50% అవుతుంది, 50% జరగదండి. అంత మాత్రం వర్మ గారు చెడ్డరు ఏం కాదు. ప్రతి వర్మ గారు అందుబాటులో ఉన్నంత వరకు ప్రతిదీ మంచిది చెడ్డది చేస్తారండి. చిన్న పెద్ద కూడా ఇలా వెళ్ళిపోతున్నా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రతి ఒక్కరిని పరకలించి వెళ్తారండి వర్మ గారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారు తీసుకున్నారు కదా, ఆయన ఇంతకుముందు రాజకీయ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకి లేదు, కానీ ఇప్పుడు పిఠాపురం మొత్తం భవిష్యత్ అంతా ఆయన చేతిలో పెట్టారు అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటున్నారు? మీకు ఒకటే, ఎమ్మెల్యే ఈయనకి ఈ పదవి ఇస్తే వర్మ గారికి పై చేయి మంది అవ్వదు, ఆయన చెప్పినట్టు ఆలకించాలన్న టైప్లో ఇప్పుడు వర్మ గారిని సైడ్ వేసి పై చేయి మంది ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ అన్నగారు కట్టబెట్టుకున్నారు తప్ప ఎమ్మెల్సీ ఆయన ఏం చేస్తానని కాదండి. ఆయనకున్న కోపానికి దీనికి ఆయనకి కూడా ఎక్కడ కూడా ఆయన నిలబెట్టిలో ఉంటే ఏదో మూలన ఎమ్మెల్యే సీటు ఎప్పుడు ఇద్దరండి. ఆయన గెలరనే ఉద్దేశంలోనే ఆయనకి ఈ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు తప్ప ఆయన అయితే ఆయనకున్న కోపానికి ఆయన ఉన్న మారతీరుకి కానీ ఎక్కడ గెలరండి. మంత్రి శాఖ కూడా వస్తుంది త్వరలో అని చెప్పి. అవునండి, ఇప్పుడు పొత్తులో ఉన్నారు, ఇప్పుడు గెలిచారు, ఆయనకు పదవి కట్టబెట్టారు, ఇంకో పదవి వాళ్ళ చేతిలోది కదా. ప్రజల చేతిలో ఉంటే ప్రజలన్నీ ఎంతారు మాకు ఈ నాయకుడు కావాలని. ఇప్పుడు పైన అధికార చేతిలో ఉన్నప్పుడు అతను ఎవరి కాలతో తెచ్చుకుంటాడు. ఇప్పుడు మా చేతిలో పెట్టి మీకు ఎవరు కావాలంటే మేము పలానా వాళ్ళు కావాలని మేము చెప్పుకుంటాం. మాకు చేతిలో లేదు, మీ చేతిలో ఉన్నది మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు పైన కూడా నాకు ఇది కావాలన్నప్పుడు పొత్తు ధర్మంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు, వీళ్ళు ఇబ్బందులు పడతారు. వాళ్ళకు ఉన్న సమస్యలను బట్టి వాళ్ళు కూడా వాళ్ళ అధికార ఉన్న మనుషుల్ని చక్కబెట్టుకుని మిగతా వాళ్ళకి ఇస్తారు. అంతే కదండి. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారు నిలబడుతుంటే ఇవాళ ఏదో వర్మ పవన్ కళ్యాణ్ తెలిసిపోతుందండి, పోటీ చేస్తాను. ఈరోజు వర్మ గారు సైడ్ అయ్యారు కాబట్టి వంగ గీత గారు పక్క వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. అంతే తప్ప ఒకళ్ళని పక్కన నెట్టి ఒకళ్ళు గెలిచారు తప్ప ప్రతి దిక్కున కూడా టీడీపీ పక్క తప్పుకుంది కాబట్టి జనసేన నిలబడిందండి. వైసీపీ ప్రభుత్వం అసమర్థత తప్ప
అంతే తప్ప ఇండిపెండెంట్ ఎవరికాల్లో పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటన్నా తెలిసిపోద్దండి. ఇవాళ వర్మ గారు సహకరించారు కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఉన్నారండి. గెలిచారు అనుకోవడం ఏంటి, అంతేగాని ఏ రోజు కూడా పిఠాపురం వైపు కన్నెత్తి చూడలేదండి. ఇప్పుడు వచ్చి ఏ సమస్య ఉంది ఏంటంటే ఇవాళ మొన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే పెండిన దొర వరకు కూడా పిఠాపురం ఏ మూల వైపు ఆ సమస్య ఉందో తెలదు. ఆయన ఎవరిని అండో, ఎవరి దగ్గరికి రాడు, ఎవరి దగ్గరికి చూడడం, మాట పడ్డాయన పెండిన దొర గారి టైప్ అదే టైప్ అండి. వర్మ గారు ఒక మాట పడతారు, ఒక మాట అంటారు, ప్రతిదీ చూస్తారు. తల్లి తండ్రి ప్రతిదీ కూడా అది కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ప్రతి దాంట్లో తోడుంటారు. ఆయనకి తెలిస్తేనే తెలియపోతే ఎవరు రారండి. ఆయనకి తెలిసిందంటే ఎవరి ద్వారా తెలిసినా ఆ ఇంటికి వెళ్ళి అమ్మ ఎలా ఉందా, అలాగుందా, అలాగుందా ప్రతిదీ కూడా ఆయన సమస్య కనుక్కుంటారని దానికి పరిష్కారం చేస్తారండి.